బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు 1066 లైవ్ ఎపిసోడ్లో నిన్న మనం తెలుసుకున్నాము ఇంద్రుడు మరియు ప్రహ్లాదుడు మధ్యన జరిగినటువంటి శీలము గురించి, మరి దానం ఏ విధంగా అడిగాడు అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. వారిద్దరి మధ్యన సంభాషణ మనం తెలుసుకుందాము. ప్రహ్లాదుడి యొక్క కథ. ఆయన విష్ణు భక్తుడని తెలుసు. ఆయన తండ్రి అయితే హిరణ్యకశిపుడు రాక్షసుడు. ఈ కథ ద్వారా కూడా మనము దానం చేయాలి అంటే ఏ వ్యక్తికైనా ఎలా చేస్తే అది సఫలం అవుతుంది. దయ చూపించినంత మాత్రాన అది కాదు. అన్నీ దానం చేస్తే ఎలాంటి గతి పడుతుందో కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. ఈ కథ మన అందరికీ కూడా వర్తించేదే. అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అనేది కూడా తెలుస్తూ ఉంది. భూమి మీద అయితే మనం ఏదైతే పొందాల్సిందో పొందామో, ఇప్పుడు పరివర్తన సమయం వచ్చేసింది. మనం వాపసు తిరిగి వెళ్ళాలి. ఇకపోతే ఇక్కడ ఇంద్రుడు ప్రహ్లాదుని పొగిడినప్పుడు, నీ తేజస్సు అంతా, నీ గొప్పతనం ఇంత అనగానే పొగడ్తలకు వశమైపోయి, నీకేది కావాలంటే అది వరం ఇస్తాను, కోరుకో అని అన్నాడు. అంటే ఈ రోజుల్లో ఇలాంటి పనులు పొగడగానే మరి అన్నీ ఇచ్చేసేంత మూర్ఖులు ఎవ్వరు లేరు. కానీ ఏదైనా సరే తపస్సు చేసి సాధించాల్సిందే తప్ప మోసంతో కపటంతో విద్యను పవర్ని పొందినా కూడా అది 4 రోజులు ముచ్చటే, 4 నాళ్ళ ముచ్చట అంటారు. జ్ఞాన యోగము సేవాధారణతోటి ఏదైనా పొందాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. దానికి పురుషార్థం కూడా చేయాలి. పురుషార్థం చేయకుండా ఏది కూడా లభించదు. కాబట్టి ఇప్పుడు మనము తెలుసుకున్నాము. ఈ కథతోటి మనం కూడా రియలైజేషన్ అనేది అవుదాము. ఏ విధంగా ప్రహ్లాదుడు ఇంద్రుడికి మరి అన్నీ ఇచ్చేశాడో, ఎలా ఇవ్వటం జరిగిందో, వరదానం రూపంలో ఇస్తే మరి ఏ విధంగా యశస్సు అనేది పోయిందో తెలుసుకుందాము. ఈనాటి మానవులు అయితే మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా? చెయ్యరు. ఇప్పుడు వరదాన రూపంలో ఇంద్రుడు పొందిన దానితోటి మరి ఎలాగ తన తేజస్సుని, శక్తుల్ని కోల్పోయాడో మనం ఈ ఎపిసోడ్లో విందాము. బ్రాహ్మణ వేషంలో ప్రహ్లాదుడు దగ్గరికి దేవేంద్రుడు వచ్చాడు. దేవేంద్రుడు అనగానే మనందరికీ తెలుసు త్రిలోక రాజు. కానీ ఈయన యొక్క సత్ప్రవర్తనతోటి, ప్రహ్లాదుడి యొక్క సత్ప్రవర్తనతోటి మరి ఆ యొక్క త్రిలోక ఆధిపత్యం అనేది పొందాడు. ఇప్పుడు ఈ యొక్క శీలము యొక్క ప్రభావంతో సదాచారము, సత్యము, బలము, లక్ష్మి అనేది ఉంటుంది. ఎప్పుడైతే శీలత్వము అంటే చరిత్ర అనేది లేదో అప్పుడు ధర్మము తన నుండి వెళ్ళిపోతుంది. సత్యము, సదాచారము, బలము, లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్ళింది అంటే మీరు ఆలోచన చేస్తూ ఉంటారు ఎలాగా అని. ఎప్పుడైతే మరి ఈ యొక్క చింతన నడుస్తూ ఉందో శరీరములో నుండి పరమ కాంతివంతమైనటువంటి ఛాయ, తేజస్సు వెళ్ళిపోయింది. దాన రూపంలో ఇంద్రుడికి ప్రహ్లాదుడు చక్రవర్తి అయినటువంటి ఆయన బలిదానం చేశాడో, ఆయన లోపల నుంచి పరమ కాంతివంతమైనటువంటి ఛాయమయమైన తేజస్సు ఒకటి ప్రకటితమయ్యి ఆయన శరీరం నుండి బయటికి వెళ్ళిపోయింది. ప్రహ్లాదుడు చాలా ఆ యొక్క విశాలమైన పురుషుణ్ణి చూస్తూ నీవు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ తేజస్సు మాట్లాడింది, నేను శీలమును అంటే సత్ప్రవర్తన, వ్యవహారము, సత్యత కలిగిన వాడిని, శీలగుణము కలిగిన వాడిని. నువ్వు నన్ను త్యాగం చేశావు కాబట్టి నేను ఎవరికైతే నువ్వు త్యాగం చేశావో ఇంద్రుడి దగ్గరికి
వెళ్ళిపోతూ ఉన్నాను. నేను ఆయన యొక్క ఆధీనంలో ఉండేవాడిని. నువ్వు శ్రేష్ఠ బ్రాహ్మణుడి యొక్క శరీరంకి ఇచ్చేసావు కదా, నేను అక్కడే నివసిస్తాను అంటూ చెప్పసాగాడు. నువ్వు రోజు నీ యొక్క శిష్యుడుగా నీ యొక్క శిష్యుడుగా అయ్యి ఇక్కడ వచ్చి సావధానంగా నీ యొక్క జ్ఞానం వింటూ ఉన్నాడే, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా, ఆయనకి త్యాగం చేసావు కదా అన్నాడు. ప్రభు ఇలా అంటూ శీల యొక్క అదృశ్యం అయిపోయాడు. ఇంద్రుడు శరీరంలోకి ఇమిడిపోయాడు. ఆ తేజస్సు వెళ్ళిపోయిన తర్వాత ప్రహ్లాదుడు శరీరం నుండి అలాంటి తేజో పురుషుడు ఇంకొకరు బయటికి వచ్చారు. నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు. ఆయన సమాధానం చెప్పాడు, నన్ను ధర్మం అనండి. ఎక్కడైతే శ్రేష్ఠ బ్రాహ్మణులు ఉంటూ ఉంటారో అక్కడే నేను ఉంటాను. దైత్యరాజా, ఎక్కడ శీలము ఉంటుందో అక్కడే నేను ఉంటాను అని చెప్పి ఆయన శరీరంలోకి ప్రవేశించింది. అప్పుడు వెంటనే మహాత్మా ప్రహ్లాదుడు శరీరంలో ఇంకొక మూడవ తేజ పురుషుడు ప్రకటితమయ్యాడు. చాలా స్పీడ్గా ప్రజ్వలితం అయిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి నీవెవరు అనే ప్రశ్న వేయటంతో సమాధానం చెప్పాడు. హే సురేంద్ర, నన్ను సత్యము అని అనుకో, సత్యవచనాన్ని అనుకో, నేను ఇప్పుడు ధర్మం వెనకాలే వెళ్ళిపోతూ ఉన్నాను అని అన్నాడు. సత్యం వెళ్ళిపోవటంతో ప్రహ్లాదుడు శరీరం నుండి ఇంకొక మహాపురుషుడు ప్రకటితమయ్యాడు. ఆయన యొక్క నీడను చూస్తూ చూస్తూ మహాబలి సమాధానం అడిగాడు, నువ్వెవరు అనగానే నేను సదాచారుణ్ణి అనుకో, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే నేను ఉంటాను అని చెప్పాడు ఆ తేజో పురుషుడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రహ్లాదుని శరీరం నుండి మహాన్ శబ్దం జరిగింది. పునః ఒక పురుషుడు ప్రకటితమయ్యాడు. మరి ఆయన్ని అడగటం జరిగింది. నన్ను బలము అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సదాచారం ఉంటుందో అక్కడే నా యొక్క నివాస స్థానము. నరేశ్వర, ఇలా అంటూ బలము సదాచారము వెనకాల నేను కూడా వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పి వెంటనే ప్రహ్లాదుడు శరీరం నుండి వెళ్ళిపోయి ఆ బ్రాహ్మణుడు లోపల ప్రవేశించింది. తదనంతరం వెంటనే శరీరం నుండి ప్రభావమైనటువంటి ఒక దేవి ప్రకటితమైంది. దైత్యరాజా అడిగారు, నువ్వెవరువు అని. నేను లక్ష్మిని అని చెప్పింది. సత్య పరాక్రమి వీరుడా, నేను స్వయంగా వచ్చి నీ శరీరంలో నివసిస్తూ ఉండేదాన్ని, కానీ నీవు నన్ను త్యాగం చేశావు, అందుకే నేను వెళ్ళిపోతూ ఉన్నాను. నేను బలం యొక్క అనుగామిని, అంటే అనుసరించే దాన్ని అని అన్నాడు. ఇక అప్పుడు మహాత్మా ప్రహ్లాదుడు గొప్ప భయం వేసింది. ఆయన పునః ప్రశ్నించాడు, కమల నయన, నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు అని. నేను సత్యవ్రత దేవి, సంపూర్ణ జగతి యొక్క పరమేశ్వరిని. శ్రేష్ఠ బ్రాహ్మణుడు ఎవరనుకున్నావు? నాకు సరిగ్గా తెలియదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పు అని అడిగాడు ప్రహ్లాదుడు. అప్పుడు లక్ష్మి అన్నది, ప్రభు, నువ్వు ఆయన యొక్క ఆయనకి ఉపదేశించావు కదా, ఆ యొక్క బ్రహ్మచారి బ్రాహ్మణుడు రూపంలో సాక్షాత్తు ఇంద్రుడే ఉన్నాడు. ముల్లోకాల్లో కూడా నీ యొక్క యశస్సును వ్యాపించి ఉండటం తట్టుకోలేక తను ఓడిపోయి ధర్మజ్ఞుడైన నీ నుండి శీలమును పొందాలి అని, శీలము ద్వారా నువ్వు త్రిలోకాలపైన విజయాన్ని పొందావు అని తెలుసుకొని సురేంద్రుడు అన్న దేవేంద్రుడు నీ శీలమును అపహరించటానికి వచ్చాడు అని చెప్పింది. మహాప్రజ్ఞ, ధర్మము, సత్యము, సదాచారము, బలము మరియు నేను లక్ష్మి, ఇవన్నీ కూడా సదా శీలవంతుని యొక్క ఆధారం పైనే ఉంటూ ఉంటాయి. శీలము ఈ యొక్క అన్నిటికీ కూడా మూలము, దీనిలో ఏ సందేహము లేదు అని చెప్పింది ఆ లక్ష్మీదేవి. అప్పుడు ఈ విషయం చెప్తూ భీష్ముడు అంటూ ఉన్నాడు, యుధిష్ఠరా, ఎవరైతే లక్ష్మి అని ఉన్నదో ఆమె శీలము ఆది యొక్క సమస్త సద్గుణాలకు రాణి కదా. ఇంద్రుడి దగ్గరికి అన్నీ కూడా సమస్త సద్గుణాలు వెళ్ళిపోయినవి.
ఈ కథ వినటంతో దుర్యోధనుడు కూడా పునః తన యొక్క పిత నుండి కౌరవనందన, నేను శీలం యొక్క తత్వమును తెలుసుకున్నాను. శీలము ఏ విధంగా ప్రాప్తి పొందవచ్చు, ఆ ఉపాయం ఏదో నాకు చెప్పండి అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నరేశ్వర, శీలం యొక్క స్వరూపము పొందటానికి ఉపాయము 2 మాటల్లో నేను చెప్తాను. మహాత్మా ప్రహ్లాదుడు ముందే చెప్పాడు కదా, అది నేను సంక్షిప్తంగా చెప్తాను. శీలం యొక్క ప్రాప్తిని పొందటానికి ఉపాయము మంత్రము అని కూడా లేదు, ధ్యానము అని కూడా కాదు. నేను చెప్పే విషయాలను ధ్యాస పెట్టి విను. మనోవాక్ కర్మల ద్వారా ఏ ప్రాణితోటి కూడా ఈర్ష ద్వేషం లేకుండా, ద్రోహం చేయకుండా, అందరిపైన దయ, యథాశక్తి అనుసారంగా దాన ధర్మాలు చేస్తూ ఉండే వాళ్ళనే శీలుడు అని అంటూ ఉంటారు. దీని యొక్క ప్రసంగం ఈ విధంగా అందరూ విన్నారు. ఇప్పుడు ఏ పురుషార్థము మరియు ఏ కర్మ ద్వారా ఇతరులకు ఇతరుల కొరకు హితకారి కాకుండా మరి సంకోచిస్తూ ఉంటే దాని యొక్క అనుభవము మరి రిజల్టు ఈ విధంగానే ఉంటూ ఉంటుంది. ఏదైతే కర్మ మనం చేస్తూ ఉన్నామో అది దాని ద్వారా సదాచారము అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మరి సభలో మానవుడి యొక్క ప్రశంసను మరి పొందినటువంటి వాడు ప్రహ్లాదు. ఆ యొక్క ప్రశంసకే పొంగిపోయి దానం ఇచ్చేస్తానన్నాడు. కురుశ్రేష్ఠ, నువ్వు కొద్దిగా శీలం యొక్క స్వరూపాన్ని గురించి చెప్పు అన్నాడు. అప్పుడు అక్కడక్కడ శీలవాన్ మనుషులు కూడా రాజ్యలక్ష్మిని కూడా పొందుతూ ఉంటారు. అనగా చిరకాలం వరకు కూడా వాళ్ళు ఉపభోగం పొందకుండా జడమూల సహితంగా కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంక పుత్ర, ఇది చెప్తూ మరి యుధిష్ఠిరుడితోటి మంచి సంపత్తి కంటే కూడా గొప్ప సంపత్తి ప్రాప్తి పొందాలి అంటే ఈ యొక్క ఉపదేశంతో యథార్థ రూపాన్ని అర్థం చేసుకొని నువ్వు కూడా శీలవంతుడు కా అని చెప్పాడు. భీష్ముడు కూడా అన్నారు, కుంతి నందన, రాజా ధృతరాష్ట్రుడు తన పుత్రుడికి ఈ ఉపదేశం ఇచ్చాడు అన్నాడు. నీవు కూడా దీని యొక్క ఆచరణ చెయ్యి, దీనితో నీకు కూడా అదే ఫలప్రాప్తి లభిస్తుంది అని అన్నాడు. మరి ఇక్కడ ఇంద్రుడు ప్రతీకాత్మ అర్థం కదా. ఇంద్రుడు అంటే వర్షాన్ని ఇచ్చేటువంటి దేవతగా చెప్తూ ఉంటాం. అయితే ఆయన సమస్త దేవతలకు రాజు. ప్రాచీన వైదిక సాహిత్యంలో ఇంద్రుడు తోటి యుద్ధం చేసేటువంటి దేవతా రూపంలో మరి భోగ విలాసాల్లో ఉండేటువంటి భోగ విలాసాల్లో ఉండే వాడుగా కామవాంఛనలు, ఈర్ష, అసూయ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఒక వినాశకారి శక్తి ఏదైతే వజ్ర రూపంలో శక్తిశాలి హథియార్ ఆయుధంలాగా ఉత్పన్నం అయింది. అంటే దదీచి మహర్షి యొక్క ఎముకలు ఒక వజ్ర ఆయుధంలాగా శక్తిశాలిగా తయారైంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంద్రుడి యొక్క ప్రతీకాత్మక అర్థము యుద్ధాన్ని వదిలిపెట్టడం అని కాదు, దేవతల కంటే కూడా గొప్పవాడు అని కాదు. ఇప్పుడు ఈ యొక్క స్వభావంతో ఫస్ట్ మనము సాహసము, ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుటంలో మరి సక్షంగా ఉండాలి. అందరికంటే కూడా పాత హిందూ గ్రంథ ఋగ్వేదంలో ఇంద్రుణ్ణి అందరికంటే కూడా గొప్ప శక్తిశాలి దేవతగా మహిమ స్థానమును ఇవ్వటం జరిగింది. ఆయన భలే ఆధునిక హిందూ ధర్మంలో సర్వోత్తమ దేవతా రూపంలో తన యొక్క శైలిలో ఉన్నట్లు అంటూ ఉంటారు. కానీ చేతన వికాసంలో ఆయన యొక్క భూమిక శివ, బ్రహ్మ, విష్ణువులు కూడా ఈయన సమానంగా హయ్యర్ లెవెల్లో త్రిమూర్తులు కూడా మరి పూజించినట్లుగా, ఆయన ఆ ముగ్గురిని పూజించినట్లుగా కూడా ఉన్నది. ఇక్కడ మహత్యాన్ని చూసినట్లయితే ఇంద్రుడు మానవ జాతి మొత్తానికి రక్షకుడుగానే
చెప్పాలి. ఎందుకంటే హిందువుల్లో హిందూ అంటే సనాతన ధర్మం పైన రాక్షసులు ఆ, దండయాత్ర చేస్తూ భూలోకమైన దేవలోకం మీద కూడా దండయాత్ర చేస్తూ ఉండేవాళ్ళు. మరి త్రిలోకాలకు రాజు కదా, ఆయన అసురులకు మన దేవతలను మానవుల్ని కూడా రక్షించేటువంటి వాడు. భూమి మీద ఉన్న ప్రాణుల రక్షణ చేయటానికే ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇంద్రుడు కూడా తక్కువ వాడు కాదు. ప్రతీకాత్మక స్తరం మీద అసురుడు అనుకోవటానికి వీలు లేదు. అసురులు అంటే నకారాత్మక ప్రాతినిధ్యం చేసేవాడు. మనము ఇక్కడ ప్రలోభము లాలచత్వంలోకి తీసుకొని వెళుతూ ఉంటుంది రాక్షసుంది. ఇంద్రుడు ఒక అత్యంత శక్తిశాలి దేవత. దీనితోటి సమస్త రాక్షసులు అన్య దేవతలు కూడా ఇంద్రుని చూసి భయపడతారు. ఆయన దగ్గర నశ్వర ప్రాణులను పునర్జీవితం చేసేటువంటి అమరత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉన్నది. అది సమ్మోహన అస్త్రము. అది ప్రయోగించడంతో లక్షల అసురులు ధరాస్థాయి అయిపోతూ ఉంటారు. సుదర్శన చక్రంతో గరుడు యొక్క రెక్కలను కూడా కట్ చేశాడు. పురాణాల అనుసారంగా ఇంద్రుడి దగ్గర పాశుపతాస్త్రము, నారాయణ అస్త్రం కూడా ఉన్నది. వజ్రాయుధము కూడా ఉండనే ఉన్నది. ఆయన వజ్రాయుధాన్ని ఉపయోగించి 365 రోజుల వరకు కూడా భయంకరమైన యుద్ధం చేసినటువంటి తరువాత వృత్తాసురుణ్ణి హతమార్చాడు. సంపూర్ణ బ్రహ్మాండాన్ని కూడా ప్రకాశితం చేసేటువంటి సూర్యుడు కూడా ఈయనకు ఆధీనమే. కర్ణుడు మరి వాస్తవిక శక్తి వలె సూర్యుడు ద్వారా ఇచ్చినప్పటికీ కూడా ప్రతిద్వంది ఆయన యొక్క శక్తిని కూడా సమాప్తం చేయగలటువంటి శక్తి ఇంద్రుడికి కూడా ఉన్నది. ఇంద్రుడిలో ఈ యొక్క మంచి గుణాలను మనం చూడవచ్చు. వజ్రాయుధము అనేది ఒక మంచి ఆయుధము. దీని ఉపయోగం తన స్వయం రాక్షసుల యొక్క సంహారం కోసం, మరి కోరికలు ప్రలోభాల కోసం ఉపయోగించను లేదు. ఎప్పుడైతే మనం సంఘర్షణ పొందుతూ ఉంటామో వాటినన్నిటినీ నియంత్రణ చేయటం కోసం కొన్ని ఆయుధాలను ఉపయోగించక తప్పదు. ఇది ఆధ్యాత్మిక శారీరక రూపంలో ప్రగతి అనేది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం మన యొక్క వాస్తవిక స్వభావాన్ని బాగు చేసుకోవాలని అనుకుంటామో తమ జీవితంలో సుగుణాల గుణవత్తగా అవుటకు బాగుపరుచుకోవాల్సిందే. ఇంకా పౌరాణిక దేవత మానవుడి చైతన్యము, మరి మానవ స్వభావము, మరి రెస్పెక్టెన్స్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ దీనికి కారణము ఏంటి అంటే ప్రాచీన కథల్లో దేవతలకు క్రోధితం మోసం చేసేవాడు. దేవతలలో ఉన్నటువంటి ఇంద్రుడు మోసగాడు అని ఈర్ష్య ఉన్నవాడుగా చూపిస్తూ ఉంటారు. ఇంద్రుడు ఈ విషయంలో ప్రముఖ ఉదాహరణే అయినప్పటికీ కూడా మానవులు ఎలా దేవతల్లాంటి వాళ్ళు కాగలుగుతారు? పొరపాటును కూడా మరి వారి రాక్షసుల దేవతల మానవుల యొక్క దోషాలను సహించలేడు. మనలాగే మరి పశు స్వభావము యొక్క మూల ప్రవృత్తి ఉన్న కారణం వల్ల కూడా మానవ చైతన్యం అధ్యయనం చేసిన సమయంలో పూర్వజులు దీన్ని కూడా అనుభవం పొందారు. ఈ కారణం వల్లనే ఇంద్రుడు ప్రతీకాత్మక అర్థము ఇప్పుడు కూడా ఉన్నతమైన చైతన్యంలో ఒక మహత్వపూర్ణమైనటువంటి ఫజిల్గా ఉండనే ఉన్నది. ఆయనకి అభిమానము, అహంకారము ఉన్నది. స్వర్గం పైన కంట్రోలింగ్ చేసేటువంటి శక్తి ఉన్నా ఎక్కడ పోగొట్టుకుంటానో అనే భయంతో మరి తన యొక్క లోపల రాక్షస గుణాలు అప్పుడప్పుడు పుడుతూనే ఉంటాయి. దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు, మళ్ళీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంద్రుడితోటి యుద్ధానికి భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంద్రుడు యుద్ధం వదులుటకు
దృఢంగా అవుతూ ఉంటాడు. ఇంద్రుడు ప్రతీకాత్మక को అర్థము. पकड़ के गले काट दिए और मार ఇంద్రుడు दिए। ఒక ठीक है, తుఫాన్ तो ये దేవతగా खून पीने वाले అయిపోతాడు. मच्छर हो, मक्खी हो और ये फालतू के जो రుద్ర जीव है, ये कोई सत्युग की मरुदुతో पैदाश तो పాటు है नहीं కూడా ना। ये सत्युग में थे, ना కనెక్షన్ त्रेता में, ना ఉంటూ द्वापर में। ఉంటుంది. कलयुग ఏ में बहुत ही విధంగా होलसेल में आ गए हैं। మహాభారతంలో చెప్తారు तो కదా, इनको मारने में कोई వర్ష प्रॉब्लम नहीं है జలము और इसमें कोई पाप भी తోటి नहीं लगने वाला। तो ఉరువక तो ప్రతీక आइंदा से అని अगर आपके पास జీవితం मच्छर మొత్తం आते हैं तो జలంలోనే उनको स्वर्गवासी बना నుండి दें, వస్తుంది. क्योंकि అంటే ये सब చైతన్యము कोई జలం काम के नहीं నుండే है। ठीक है, వస్తుంది. खून पीने वाले हैं। ఇంద్రుడు దీన్ని तो ये सभी సృష్టించడంలో चीज़ें जैसे క్షమత बाबूजी ने కలిగిన बताया ना వాడు. कि एनर्जी से बने తుఫాను हैं, కూడా असुरों ने अपने వినాశకారి नेगेटिव అవుతుంది. एनर्जी से ये सब ఇంద్రుడికి चीज़ें కూడా बनाई हैं। వినాశకారి గుణం तो ఉన్నది. चाहे वायरस हो या మనం कुछ కూడా भी हो जो बुरे हैं, రాక్షసులను बुरी एनर्जी से बने हैं, నష్టపరచాల్సిందే तो आप అంటూ उसको ప్రహ్లాదుడు जो ఈ मनुष्य కోవకు చెందినవాడే. क्या భలే बोलते భక్తుడు हैं, కావచ్చు. मनुष्य जाति को కానీ ख़त्म करना జాతి चाहते हैं, లక్షణం उसको कौन ఉంటుంది छोड़ेगा, కదా. चाहे కానీ మన डायनासोर ही क्यों ना हो। వ్యక్తిగత और వికాసం डायनासोर वो उस మార్గాన్ని वक्त धरती पर आए जब धरती पे कोई नहीं था, అనే तो इसीलिए ठीक है, नहीं तो आज की లక్ష్యంతోటి डेट में होते तो भी బ్రాహ్మణ उसको कोई రూపంలో रखने वाला तो ఇంద్రుడు था नहीं। ప్రహ్లాదు దగ్గరికి तो వచ్చాడు. चलिए అయితే अब हम మనం आगे కూడా बढ़ते हैं। ఈ భౌతిక ప్రపంచంలో 1044 वाला जो सीरीज़ में हमने पार्ट 2 की चर्चा की थी, अगर आपको कुछ याद है तो उसको आज हम पार्ट 3 की बात करने वाले हैं। अनंत रावल जी के बारे में बात करने वाले हैं, सिद्धेश्वरानंद जी के बारे में बात करने वाले हैं और एक कैरेक्टर मंदा बहन के बारे में बात करने वाले हैं, जिसकी स्टोरी हम पिछले 2-3 दिनों से सर्च किए थे। 1043 और 1044 में किया था, उसके बाद फिर नहीं कर पाए। तो आज उस पार्ट 3 की स्टोरी हम चर्चा करने वाले हैं। तो आज का एपिसोड सिर्फ 30 मिनट का रहने वाला है। उसके बाद आप अपने घर पर ही योग करिएगा आधा घंटा, और मैं 30 मिनट बाद इस वीडियो को यहीं समाप्त करूँगा। तो ठीक है, समय का सही इस्तेमाल करते हुए आगे बढ़ते हैं और इस आर्टिकल को आगे बढ़ाएं। तो भाई जो मंदा बहन के कार्मिक बॉन्डेज जो है, उनके कर्म के बंधन है, उसके बारे में आपको पता ही है, उनका घर वाला के अंदर प्रेत आता था और उनको मारता था, इसलिए वो अनंत रावल जी के पास गए। भाई ये एक बुक की स्टोरी है, जो पहली बार आए उनको पता नहीं होगा, मेरा नाम ना लगाना, मेरे पास कोई नहीं आता ऐसा। तो ऐसे अनंत रावल जी के पास आए, फिर वो सिद्धेश्वरानंद जी के पास गए, तो फिर वो चर्चा करने लगे कि भाई ये चक्कर क्या है। तो आज जो बात होने वाली है उसको हम आगे बढ़ाते हैं पार्ट 3 के अंदर। तो मैं अभी आर्टिकल से शुरू करता हूँ, पुराना कुछ भी रिपीट नहीं करूँगा, आपको पुराना एपिसोड से ही आइडिया आएगा। तो अब तुमको चिंता करने की आवश्यकता नहीं है, मैंने उसे सांत्वना देते हुए मधुर स्वर में कहा। तो लास्ट स्टोरी में ऐसा कहा था कि अनंत रावल जी को बोला कि ये माला पहन के तुम मंदा बहन को मिलना, तो आपको भी प्रेत आत्माएं तंग नहीं करेगी। तो अब आगे है कि भी परंतु तुम मुझे बचाओ कि तुम्हारे विवाह बताओ कि तुम्हारे विवाह से पूर्व कोई ऐसा व्यक्ति था जो तुम्हें प्रेम करता हो और तुमने उसके प्रेम का प्रतिभाव नहीं दिया। तो भाई ये प्रश्न उनको पूछा जा रहा है उस बहन को, क्या वो प्रेत तुम्हें मार रहा है तो क्या तुम्हारा पहले भी कोई ऐसा प्रेमी था जिससे आपका आगे का रिलेशन नहीं बन पाया। और याद करके बताओ कि ऐसा कोई व्यक्ति था जिसके से तुमने नापसंद वासना का अनुभव किया। याद करके कहो, संकोच मत करिए, तब ही ऐसी प्रेतात्माओं को खोज कर दूर करने का प्रयत्न कर सकते हैं। तो उस भूत प्रेत को निकालने के लिए वो उसके बारे में पता करना चाहते हैं कि ये प्रेत आत्मा का क्या संबंध है उस बहन के साथ, कि अभी भी उसको क्यों मार रही है। इसके बाद मंदा ने अपने जो आत्मबीती बताई वह निसंकोच कहना प्रारंभ किया, जो कथा रूप में यहाँ सामने। 12वीं कक्षा में पढ़ रही मंदा का देह लालित्य अतुलनीय था, इस कारण कामी पुरुष की नजर उस पर लगी रहना स्वाभाविक था। ऐसे ही नियत एक रईस और कामी लड़का था जिसने मंदा को अपनी मीठी बातों में फंसाना चाहता था। साथ ही वह कुछ असामाजिक तत्वों से भी जुड़ा हुआ था, मगर मंदा को ये बात पता न थी। मंदा स्वयं संस्कारी होने के बाद भी निलय उसको जमाने के अनुरूप और स्वाभाविक लगता था। धीरे धीरे जैसे समय बीतता गया, निलय मंदा को पैसों के लिए भी परेशान करने लगा।
మనకు एक दिन ఉన్నతమైన मंदा को చైతన్యానికి अपनी ఒక गाड़ी में బూస్ట్ बिठाकर అన్నమాట. एकांत स्थान पर ले गया ఎప్పుడైతే और वहां మనం उसके దాన్ని साथ अनेक తెలుసుకుంటూ प्रकार की ఉంటామో, चेष्टाएं करने ఆయన్ని का प्रयास ధ్యానం किया। చేయటం కాదు, मंदा को ఆయన్ని जब यह మహిమ उसका చేయవచ్చు. सत्य पता चला అంటే तो ఇంద్రుడు उसने उसके साथ ఎటువంటి हमेशा के लिए दूर లక్షణాలు रहने కలిగి ఉన్నాడో దేనికి दूर ప్రతీక? होना चाहा, మరి मगर ఆయన नीलय ఈ उसका पीछा విధంగా करता रहा। ఆధ్యాత్మిక శక్తులను మరి करता हुआ పొందాడు. समय మోసంతోటైనా समय సరే पर भारी रकम కఠినమైన मांगता శ్రమ रहा। పడ్డాడు, भय సాధన और కూడా చేశాడు. ఇది ఒకటి पिटाई और इज्जत గుర్తుంచుకోండి. से डरी हुई త్రిలోకనాథ్ मंदा మూడు कई లోకాలపైన कई శాసనం रातें सो नहीं చేస్తూ पाई। ఉన్నాడు. అంటే एक दिन उसने సూక్ష్మ अखबार में జగత్తు छपा समाचार पढ़ा कि नीलय कोई इलीगल काम से पकड़ा गया, उसे जेल हो गई है। స్థూల मंदा ने జగత్తులో संतोष की सांस ली। సాధకులు ఎవరైతే कुछ మరి महीनों बाद ఇంద్ర मंदा పదవి की शादी పొందాలి एक అని अच्छे परिवार के लड़के తపస్సు के చేస్తూ साथ ఉంటారు. हो जाती, వారి लेकिन తపస్సును सुख और కూడా शांति के భంగం दिन చేసేవాడు मंदा के लिए ఈ अधिक విధంగా. नहीं रहे। కాబట్టి नीलय जेल से ఇప్పుడు छूट गया మనం था। ప్రహ్లాదుడి एक दिन యొక్క मंदा के पास ending उसका फोन आया। ఏంటో మనం वह घर में చూద్దాం. अकेले ही थी। फोन ఇక్కడ पर नीलय ने శ్రీలక్ష్మి ఆయన पहले की శరీరం तरह నుండి उसको धमकी दी, వెళ్ళిపోయిన कहा తర్వాత मेरी शब्दों को ప్రహ్లాదుడు हल्के में मत చాలా लेना। అలసిపోయినట్లుగా అనిపించింది. 2 दिन ఆయన बाद ఇంక 5,000 ఏమీ देने के చేయలేదు. लिए తన तैयार జీవితంలో रहना। అన్ని इतना कहकर పోగొట్టుకున్నాను, उसने నా फोन జీవితంలో काट పొందేది दिया। ఏమీ లేదు. इसके ठीक అన్నీ 2 दिन बाद వెళ్ళిపోయినాయి नीलय घर पर అనుకుంటూ आ धमका और వర్తమానంలో मंदा से पैसे నేను ఇప్పుడు मांगने लगा। ఖాళీ मजबूर मंदा ने గొల్లగొల్లగా అయిపోయాను. अलमारी से पैसे निकालकर శక్తి उसके हाथ లేకుండా में दे ఆత్మ दिए ఎక్కువ కాలం और बोली, ఉండలేదు इसका परिणाम तुझे అని भोगना ఫీల్ पड़ेगा, అవుతూ तेरी मौत की చరిత్ర, गंध आ శీలము रही है। ప్రతి ఒక్క नीलय ने వస్తువుపైన कहा, मौत? ఆధారపడి Question ఉంటుంది. అది లేకుండా तेरा पति మానవుడు पुलिस జీవించడం इंस्पेक्टर है, లేదు. इसलिए तेरा సుమారు जोर बढ़ गया है మరణ लगता है, శయ్య స్థితి परंतु मुझे అనేది पुलिस का डर नहीं వచ్చేసింది. होता। శారీరక और याद रख, రూపంలో खास याद బలహీనత रख, వచ్చింది. मैं मौत అప్పుడు से डरता नहीं హృదయం हूँ। లోపల मरने के నుండి बाद भी ధ్వని तुझे వచ్చేసింది. छोड़ूंगा नहीं, అంతా కథం इतना याद అయిపోయింది. रखना। और जब జీవించాలనే కోరిక बुलाऊं సమాప్తం तब आना, అయిపోయింది. అనుకోకుండా भूलना नहीं। అంతరాత్మ इस बार నుండి हम మధుర गिरनार దివ్య, पर्वत की ఆ, सैर ధ్వని करेंगे, అనేది వచ్చింది. तैयार रहना और मेरे थोड़ी रकम भी प्रहलाद साथ ఇప్పుడు लाने के लिए అన్ని तैयार శక్తులు रखना। नीलय నీ चला నుండి गया। వెళ్ళిపోయినాయి. मंदा ने నీకు ఇప్పుడు गुस्से में ఏమీ तमतमा అవసరం रही లేదు. थी, నువ్వు చాలా गुस्से में हो వరకు गई थी। శాసనం वह చేశావు. टेबल पर నీ मुट्ठी से ప్రజల్ని मारते हुए మంచిగా मनोबल సంపాదించావు. मनोमन ఇప్పుడు बोली, నువ్వు తిరిగి నా अब దగ్గరికి मेरी వచ్చే शक्ति సమయం भी तू देख लेना, ఆసన్నమైంది. अब तेरे వైకుంఠానికి कोई వచ్చి अब तुझे कोई నాతో बचा नहीं పాటు सकता। उसने पुनः ईश्वर से ఏకాకారమే प्रार्थना నాలో की, లీనమైపో उसके అని साथ उसमें అని हिम्मत आ చెప్పడం गई और ప్రారంభించింది. उसने ప్రహ్లాదుకు नीलय को అప్పుడు తెలిసి युक्ति पूर्वक వచ్చింది. खत्म करने ఆయన का యొక్క ప్రియ निश्चय कर लिया। ఆరాధ్య 2 दिन बाद नीलय के भगवान साथ मंदा विष्णु యొక్క गिरनार पर्वत की ధ్వని वादियों అది में एक అని ऊंचे feel स्थान అయ్యి से అనుభవం नीलय को एक చేసుకొని बहुत పూర్తిగా गहरी खाई में से శీతలంగా धक्का दे देती है, శాంతి जिससे అనేది नीलय की मौत పొందాడు. हो जाती है। అంటే నేను मगर ఈ उसके లోకం साथ నుండి एक और భౌతిక अनहोनी घटना శరీరంతో हुई कि కూడా मंदा के पति का సమాప్తం देहांत अचानक हो అయిపోయి जाता है। నేను నా యొక్క यह भयानक భగవాన్ आघात भी దగ్గరికి, నా मंदा తండ్రి ने దగ్గరికి सहन कर लिया। వెళ్ళిపోయేటువంటి छोटी సమయం आयु में वह विधवा हो ఆసన్నమైంది. गई। వెళ్ళిపోవాలి अभी అన్న लंबा భావనతోటి भविष्य उसके साथ మరి सामने था, ప్రహ్లాదుడు इसलिए उसके पिता ने ఫీల్ उसे అయ్యాడు. समझाया ఆ और दोबारा విధంగానే कमलेश के साथ వెళ్ళటము पुनः జరిగింది. शादी ఇక్కడ करवाई। మనం చూడండి, कमलेश के మనం साथ भी పురుషార్థం मंदा చేసి सुखपूर्वक एक ही वर्ष స్వస్థానంతోటి गुजार दिया జ్ఞానము और तब విద్యను अचानक పొందాలి. कमलेश में అయితే परिवर्तन మనం आने लगा। రియలైజేషన్ కూడా कोई కావాలి. प्रेत आत्मा का उस पर జ్ఞానంతోటి रोज रात को జ్ఞానంలో प्रवेश గనక होने డౌట్స్ लगा। క్లియర్ इस కాకపోతే प्रकार బుద్ధిని मंदा ने మీరే अपने आप बीती జ్ఞానం అయితే विस्तार से కొద్ది अनंत కొద్దిగా राज्य को డౌట్ सुनाई। క్లియర్ చేయటం उसे सुनकर జరుగుతుంది. वह शब्द బుద్ధి మీరే रह ఓపెన్ गए। చేసుకోవాలి. सारी सच्चाई की ఇంద్రులకు కూడా कड़ियाँ చెప్పాడు जोड़कर కదా, మనం उन्हें यह समझ में మరి आ गया అలాగే कि అన్ని नीले కోల్పోయాం కదని नीले జ్ఞానాన్ని जिसने వదిలేస్తే पहले भी అన్ని मंदा పోగొట్టుకుంటే के ऊपर మనం जो ఇంక हरकतें సాధించలేము. करता था, లక్ష్మి वह పవరు अब తేజస్సు वह బుద్ధి कमलेश के అన్ని शरीर में प्रवेश करके వెళ్ళిపోయినప్పటికీ मंदा के साथ శరీరం प्रेत వదిలేసి పైకి प्रेत వెళ్ళిపోయాడు बनाकर ప్రహ్లాదుడు. प्रेत बनकर అంటే रह रहा है అంతరాత్మ और ఏదైతే यह प्रेत చెప్పిందో और తన कोई नहीं రచయిత యొక్క మాటలు नहीं త్యాగము मिलेगी, వైరాగ్యంతో वही ప్రసన్నంగా वो आत्मा ఉన్నాడు. है। ఈ मंदा को कहे భూలోకానికి गए మనం शब्दों అందరం में కూడా मरकर అతిథులుగా भी तेरा వచ్చాము. पीछा नहीं ఆ छोड़ेगा, यह ప్రహ్లాదులాగా इसका प्रमाण మనం था। కూడా देखो మోసపోతూనే भूत ఉన్నాము. प्रेत भी अपना कैसे बदला लेते లాలచత్వంతో हैं। కూడా प्रेत మోసం बनकर वह చేస్తూనే मंदा के ఉన్నారు साथ మనని. अपनी मृत्यु का ఎన్ని बैर కోట్ల भी ఆస్తి जुनून ఉన్నప్పటికీ बनाकर కూడా निकाल रहा था। అన్ని పైకి भारद्वाज తీసుకెళ్లేది की ఏమీ जीत లేదు. को मंदा के అన్ని पहले వదిలేసి पति ने వెళ్ళిపోయే సమయం उसकी भी వస్తుంది. जीप दुर्घटना में వచ్చినప్పుడు అయ్యో कदाचित అన్ని उसी వదిలేసి की ही साजिश हो వెళ్తున్నామే सकती అనుకోకుండా మరి देखो మనం हाँ, సమయం जो వచ్చింది व्यक्ति जीते जी పైకి ऐसी వెళ్ళిపోయే हरकतें సమయము करता है అని तो मरने के అనుకోవాలి. बाद भी वो कहाँ అంతేగాని सुधरने పిచ్చి वाला है? सीधी सी వాళ్ళలాగా बात అయ్యో है। అయ్యో వదిలేసిపోతున్నాం और एक बात అయ్యో सोचिए कि जब వదిలేసిపోతున్నాం मंदा అని ने ఫీల్ उसको అవ్వకూడదు.
అంటూ ఉన్నారు. ఏదైతే मंदा ने उसको जब లెక్కాచారం ఉందో అవన్నీ సమాప్తం पर्वत से धक्का అయిపోవాలి. मार के खाई में गिरा दिया, ఆధ్యాత్మికత तो మించినటువంటి उस वक्त भले శక్తి कोई देख ना रहा हो, ఇంకొకటి లేదు. लेकिन ఈ ప్రపంచంలో उस व्यक्ति को तो पता था ना कि పైన मुझे ही मंदा మరి ने అయితే धक्का मारा ఉన్నంత है। కాలము దుఃఖమే तो जब वो ఉంటుంది. मरने के बाद మరి प्रेत మృత్యు बना, లోకంలో ప్రతి तो ఒక్క उसके వస్తువు अंदर अपना गुस्सा ఖతమయ్యేదే बहुत ఉంది. अधिक बढ़ కాబట్టి गया। మనము उसके సేఫ్గా बाद ఉన్నాము मंदा ने అని सोचा अब तो అంటే खेल खत्म, ఎలాగా अब कोई किसी को पता ఏ नहीं चलेगा విధంగా और मेरे को शांति అనేది हो जाएगी। ఆలోచించి लेकिन पहला पति भी రియల్గా मर गया, మనము दूसरा पति ఆధ్యాత్మికంతోటి मिला, ముక్తి उसने అనేది वही प्रवेश పొందటం करके वो తెలుసుకున్నాము. मार खा కానీ रही है। మానవులు अब తెలుసుకోక मार खा रही స్థూల है వస్తు तो वो వైభవాల साधु संतों వెనక के पास भटक रही పరుగులు है తీస్తూ कि ఉన్నారు. भाई अब क्या करें, ఆధ్యాత్మికము అంటే क्यों मैं బేహద్దు मार खा रही జ్ఞానం हूँ, అనేది क्या ऐसा మనని चक्कर है, मेरा సత్పురుషుల్లాగా घरवाला मुझे क्यों मार रहा తయారు है। చేస్తుంది. तो इस प्रश्नों దివ్య का जवाब ढूंढने के लिए ఆత్మలుగా మనం ये అయ్యి మళ్ళా వాపసు ये తిరిగి बुक में से ये వెళ్ళాలి. आर्टिकल लिया है ఇంద్రుడు एजुकेशन కూడా पर्पस के శీలము लिए, చరిత్ర तो గొప్పదని आप ये बुक గ్రహించి जरूर से पढ़ सकते हैं ప్రహ్లాదుని अगर आपको దగ్గరికి अच्छी వచ్చి लगे ये పొందాడు. स्टोरी। బ్రహ్మ జ్ఞానాన్ని क्योंकि కపటంగా పొందాలని हम पूरी बुक అశ్విని तो नहीं కుమారుల चर्चा कर గురువు सकते हैं, దగ్గరికి थोड़ी बहुत వెళ్ళినా आर्टिकल ले सकते అన్ని हैं వేళలా एजुकेशन అన్ని पर्पस के लिए, సాధ్యం కాదు. पर ऐसी बहुत అక్కడ सारी ఆయన बुकें हैं जिसमें इस బయటపడిపోయాడు तरीके తన की प्रैक्टिकल बातें దుర్గుణాలతోటి. बताई जाती हैं। అలా ఏవైనా కానివ్వండి, रोती బాపూజీ हुई అంటూ मंदा को ఉన్నారు, शांत 33 करके కోట్ల దేవతల్ని अनंत కూడా रावल जी ने कहा మనం अब तू మేల్కొల్పాలి. चिंता मत कर, सब मुझ మేలుకుంటే पर छोड़ दे, सब ठीक हो స్వపరివర్తన जाएगा। అనేది तुम्हें यह చేయగలుగుతాము. माला देता మూడు हूँ, यह లోకాలను तू अपने गले में కూడా पहन దాటి लेना మనం और వేయి यह గుట్టలు माला వేయి पानी के గుట్టలు गिलास में తరుముతారు. डुबाकर वह पानी పరంధామాన్ని कमलेश को पिला చేరుకోవాలి. दे। మన లక్ష్యం అన్నిటికంటే प्रेत చాలా आप लोग ऐसा मत करना भाई। अच्छा परम शांति प्रेत उसके शरीर में प्रवेश नहीं कर सकता। यह चमत्कारिक माला पहनने से दूर से प्रेत आत्मा तुझे दिखाई भी देगी। महाशांति अगर दिखाई भी देगा तो